దేశ అంతర్గత భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లిలో జరిగిన జైహింద్ ర్యాలీలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పహల్గాం సంఘటనపై తీసుకున్న చర్యలకు, ఆపరేషన్ సింధూర్కు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ భారత ప్రభుత్వానికి అండగా నిలిస్తే భారత ప్రజలు ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా ఒక ట్వీట్తో యుద్ధాన్ని, దాడులను ఆపేశారని మండిపడ్డారు. తిరంగ యాత్ర పేరిట బీజేపీ ప్రజల్లో కోల్పోయిన సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. భారత ప్రధానిగా భారతదేశ ఐక్యతకు సంబంధించి, భారతదేశ అంతర్గతంగా భద్రతకు సంబంధించిన విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు మద్దతునిస్తామని చెప్పినారు. యుద్ధానికి సంబంధించి కానీ, లేదా భారతంలో కశ్మీర్లో జరిగిన పహల్గాం సంఘటనకు సంబంధించినటువంటి సంఘటన మీద తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన భారత ప్రభుత్వానికి అండగా నిలిస్తే భారత ప్రజలందరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా ఈరోజు ఒక ట్విట్టర్ తోటి యుద్ధాన్ని లేదా ఆ యొక్క దాడులను ఆపేసి తానేదో గొప్ప పనిచేసినట్టుగా తిరంగా యాత్ర పేరు మీద ఈరోజు మళ్ళీ ప్రజల్లో కోల్పోయిన సానుభూతిని తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న నాడు ఒక సైనికుడికి నష్టం జరిగితే ఈ చాతగాని ప్రధానమంత్రి ఎందుకన్నారు. ఇవాళ దేశంలో మన దేశ భూభాగంలో వచ్చి మహిళలను పక్కన ఉంచి వాళ్ళ కంద ముందు భర్తలను చంపుతుంటే కూడా చాతగాని ఈ దద్దమ్మ ప్రభుత్వం, ఈ ప్రధానమంత్రి 56 ఇంచుల ఛాతి ఎక్కడ పోయిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఆనాడు పుల్వామా సంఘటన, దానికంటే ముందు ఇంకొక సంఘటన, ఈ సంఘటనలను రాజకీయంగా వాడుకుంటూ పబ్బం గడుపుకునే సందర్భంలో వాస్తవాలను దేశ ప్రజలకు చెప్పాలని ఈరోజు జైహింద్ యాత్ర జరుగుతూ ఉంది. పెద్దలు మాట్లాడతారు. మనం ఒకటే ఎక్కడికి వెళ్ళినా భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ ఆర్భాటాలకు, అట్టహాసాలకు, అబద్ధపు ప్రచారాలకు మాత్రమే తప్ప వాస్తవికంగా భారతదేశ అంతర్గత లేదా పక్కన అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి వైఫల్యం పొందిన విషయాన్ని చాటి చెప్పేలా ప్రయత్నం చేయాలని కోరుతూ, మరి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా